నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఇది సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన వీడియోలు. ఇది రెండో వీడియో. ముందు వీడియోలో నేను అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది చెప్పాను. ఈ వీడియోలో అసలు కారణాలు ఏముండొచ్చు, అమ్మాయిలో ఏం కారణాలు ఉంటాయి, అట్లాగనే అబ్బాయిలో ఏం కారణాలు ఉండొచ్చు, ఏ కారణాలని అవి ట్రీటబుల్ అనే విషయాలు నేను చెప్తాను. జనరల్ కారణాలు తీసుకుంటేనేమో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒత్తిడి అంటే విపరీతమైన స్ట్రెస్ ఉండడం వలన, ఇప్పుడు సాఫ్ట్వేర్ దీంట్లో కావచ్చు, లేకపోతే మిగతా ఉద్యోగాల్లో కావచ్చు, అన్ని చోట్ల ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అమ్మాయిలైతే ఒకప్పుడైతే హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇల్లు, ఉద్యోగాలు, ఇంటిని మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఇంకా కొత్తగా పెళ్ళైనప్పుడు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన వాళ్ళ ప్రశాంతంగా ఉండకపోవడం వలన, ఆ ఒత్తిడి వలన కూడా హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. ఇక మూడవది వచ్చేసి ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ కూడా, అమ్మాయిలో ముఖ్యంగా ఏజ్ పెరిగే కొద్దీ ఈ అండాల నాణ్యత తగ్గుతుంది, అండాల సంఖ్య తగ్గుతుంది. ఇది కూడా ఒక కారణంగా ఉంటా ఉంది. అంటే ఇప్పటి కాలంలో తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, ఉద్యోగాల్లో సెటిల్ కావడం కావచ్చు, అనేక కారణాల వలన. దానివల్ల కూడా కొంత 30 ఏళ్ళు అట్లా దాటితే వాళ్ళల్లో కొంచెం సంతానలేమి అనేది, పెరుగుదల అనేది ఎక్కువగా ఉందన్నమాట. అది కాకోకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, స్మోకింగ్ కానీ, ఒబిసిటీ అంటే ఎక్కువగా లావు ఉండడం, లేకపోతే అతి తక్కువ బరువు ఉండడం. ఇంకొకటి డైటింగ్ ప్యాటర్న్స్, కొంతమంది విపరీతమైన డైటింగ్ చేస్తూ ఉంటారు. అట్లా ఉన్నా కూడా ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. అదే కాకుండా బరువు తగ్గాలని కొంతమంది విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో అబ్బాయిల్లో కండలు పెంచాలనే దాంతో జిమ్స్ పోయి ఎక్కువ వ్యాయామం చేయడము, అమ్మాయిలు కూడా. అంటే అతి వ్యాయామం వలన కూడా ఈ గుడ్డు రిలీజ్ కానీ, హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉంటాయి. ఇవి జనరల్ కారణాలు. ఇవి కాకుండా అసలైన కారణాలకు వచ్చినప్పుడు ఆడవాళ్లలో ఏం కారణాలు ఉంటాయి? ఆడవాళ్ళలో ఏం కారణాలు ఉంటాయి అంటే, ఒకటి గర్భసంచిలో కారణాలు, రెండోది ఫాలోపియన్ ట్యూబ్స్ వాటిలో ఉండే కారణాలు, అట్లాగనే అండాశయంలో కారణాలు. ఈ 3 రకాలైన కారణాలు ఉండొచ్చు. మొట్టమొదటిది గర్భసంచిలో ఏం కారణాలు ఉండొచ్చు? గర్భసంచి ఒక పొర మందంగా ఉండడం కావచ్చు, లేకపోతే బైకార్నియేట్ యూట్రస్ అంటారు. యూట్రస్ మధ్యలో ఒక సెప్టమ్ లాగా ఉండొచ్చు, కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉండొచ్చు. ఇట్లాగా గర్భసంచిలో కూడా కారణాలు ఉండొచ్చు. దాని తర్వాత ఫాలోపియన్ ట్యూబ్స్లో కారణాలు, ట్యూబ్స్లో బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే టీబీ లాంటివో, ఇన్ఫెక్షన్ లాంటివి వాటి కారణాల వల్ల కూడా ట్యూబ్స్ మూసుకపోయి ఉండే అవకాశాలు, లేదా ట్యూబ్లో వాపు ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక మూడోది అండాశయాలు. అండాశయాల నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఒక ఎగ్ పెరుగుదలై రిలీజ్ అయి అదే బిడ్డ ద్వారం నుంచి అది వచ్చి గర్భసంచిలో ఫిక్స్ అవుతుంది, వీర్యంతో కలిసి బిడ్డగా మారుతుంది. కానీ అనోవ్యులేషన్ అంటారు. అంటే ఓవ్యులేషన్ అనేది ఈ ప్రాసెస్ సక్రమంగా కాదు. ఇది కూడా కారణం ఉంటుంది. ముందుగా మనము హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అంటాం. అంటే కొంతమందిలో పీరియడ్ సరిగ్గా రాదు, నెలకి కరెక్ట్గా రాదు, కొంతమందిలో చాలా లేటుగా వస్తుంటుంది, కొంతమందిలో ట్యాబ్లెట్స్ మింగితే కానీ పీరియడ్స్ రాదు, కొంతమందిలో ఎక్కువ అతిగా బ్లీడింగ్ అవుతుంటుంది, కొంతమందిలో అసలు ఒక్కరోజు కన్నా ఎక్కువగా కాదు. ఇట్లాంటివన్నీ కూడా హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఒకటి ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రాను, ఈ హార్మోన్స్ ఏవైతే సైకిల్ సక్రమంగా ఉండాలనో ఆ సైకిల్ కొంతమందిలో సక్రమంగా ఉండదు. దానికి కారణం కొంతమంది పీసీఓడి అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. పీసీఓడి అంటే అండాశయంలో నీటి బుగ్గలు లాంటివి ఉంటాయన్నమాట. దానివలన ఒక్క అండం మాత్రమే పెరగడము అనేది ఉండదు, దాని సైజు కరెక్ట్గా పెరగకుండా ఒక ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతాయి, కానీ వేటి సైజు కూడా పెద్దదిగా కాదన్నమాట. ఇది కూడా ఈ హార్మోన్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ రకంగా జరుగుతుంది. వీళ్ళల్లో మిగతా మీరు పీసీఓడి నేను చేసిన ఒక వీడియో ఉంది, అది చూడండి.
PCOD కారణాలు తెలుస్తాయి. ఇందులో నేను కేవలము ఈ అండము సరిగ్గా విడుదల కాకపోవడము అనేది ఒక కారణము ఉంటుంది. రెండవది గర్భసంచిలో ఇంకా కూడా ఎండోమెట్రియాసిస్ అని, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు లోపల యూట్రస్లో కాకుండా బయట కూడా పొరలు పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి ఇదంతా ఉంటుంది. ఇదొక కారణం. అట్లనే అడెనోమయోసిస్ అని అంటారు. ఈ రకమైన కారణాలు గర్భాశయంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడవాళ్లలో కారణాలు ఉండొచ్చు. ఈ కారణాలు ఏమున్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వీటికి సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుని మన లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ చేసుకుంటే పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా ఉంటుంది. ఇక మగవాళ్లలో ఏం కారణాలు ఉండొచ్చు? మగవాళ్లలో కూడా అంతే. అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటుంటారు, స్మోకింగ్, ఒత్తిడి, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇవి కాకోకుండా ఇంకా కొంతమందిలో లో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. అంటే వీర్య కణాల సంఖ్య, వాటి నాణ్యత సరిగ్గా ఉండాలా. కణాల సంఖ్య దాదాపు అంటే 60 నుంచి 100 వరకు ఒక 1 ml ఇన్ని మిలియన్ల కణాలు ఉండాలి. అన్ని ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలా. రెండవది అవి కదలిక బాగా వేగంగా కరెక్ట్గా కదలిక ఉందా లేదో చూడాలా. ఒక్కొక్కసారి దాని షేప్ కూడా ఆల్టర్ అయి ఉంటుంది. అట్లా ఉంటే కూడా దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది. కొంచెం అబ్నార్మల్ స్పర్మ్స్, ఇట్లా మొటిలిటీ సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటివి ఉండొచ్చు చిన్న చిన్న కారణాలు. కొంతమందిలో అసలు స్పర్మే ప్రొడక్షన్ ఉండదు. దానికి కారణం ఏంటంటే ఆ ద్వారంలో ఎక్కడో బ్లాక్ ఉంటుంది అనమాట. ఇంకొంతమందిలో వెరికోసీల్ అనేది ఒక అంటే వాప్ లాంటిది ఉంటుంది దీంట్లో. ఇవి ఏ ఉన్నా కూడా డాప్లర్ల దీని ద్వారా లేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఈ కారణం ఏంటి అనేది వాళ్ళు చూస్తారు. ఈ కారణాన్ని కనుక కరెక్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద వైద్యాలకు పోకుండా చిన్న వైద్యంతోనే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఒకవేళ ఈ కారణాలన్నీ సెట్ కాకపోతే మిగతా మార్గాలు ఏమున్నాయి అనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను చర్చిస్తాను. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.